అధికార కాంగ్రెస్లో కొండా సుస్మిత సోషల్ మీడియా పోస్ట్ కాకరేపుతోంది. వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి మద్దతును ప్రకటించినా సుస్మితా పటేల్ మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా పరకాల నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే అంటూ పోస్ట్ చేయడంతో కాంగ్రెస్లో మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా పరకాల నియోజకవర్గంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేయటం మరింత ఆసక్తిని రేపుతోంది. ఈ సందర్భంగా సుస్మితా పటేల్ కీలక ప్రకటన చేయనున్నారన్న ప్రచారంతో రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీ మధ్య రాజకీయ పోరు ఎటువైపు దారితీస్తోందన్న ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ రాజకీయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. 3 రోజుల క్రితం వరంగల్లో సీఎం పర్యటన తర్వాత కాంగ్రెస్ రాజకీయాలు చాలా రసవత్తంగా మారుతుంది. మొత్తానికి అధికార పార్టీలో ఉన్న నాయకులే ఎదురు తిరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. ఈరోజు మనం సీఎం పర్యటన తర్వాత ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆ పర్యటనకు దూరంగా ఉన్నారో అది మొత్తం కాంగ్రెస్ పార్టీలో కలవరం పెట్టింది. మొత్తానికి అసలు ఏం జరగబోతుంది? గతంలో కూడా కొండా దంపతులు చాలా హాట్ కామెంట్స్ ఇతర ఎమ్మెల్యేల మీద, అదేవిధంగా ఎంపీల పైన, అదేవిధంగా కేవలం మంత్రుల పైన, ఏకంగా సీఎం పైన కూడా కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత అధిష్టానం కూడా సద్దుమనిపించింది. ఆ తర్వాత కూడా కొండా సురేఖ ఏదైతే ఈ నెల 16న జరిగిన పర్యటనలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ కూడా ఏదైతే మేడారం జాతర రాకపోవడం, అదేవిధంగా ఏదైతే ఇతర ములుగు అని పథకాలకు సంబంధించిన పర్యటనలో కూడా పాల్గొనకపోవడంపై చాలా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చర్చ జరిగింది. అసలు ఏం జరగబోతుందని అవుతుంది. మొత్తానికి ఏదైతే పరకాల టికెట్ తప్పనిసరి ఆశిస్తున్నాను, తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానని చెప్పిన కొండా సురేఖ కూతురు కానీ కొండా మురళి కానీ చెప్పారు. గతంలో కూడా అనేక సార్లు కూడా ఈ విషయాన్ని ఏదైతే పరకాల నియోజకవర్గంలో పర్యటన చేస్తూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఏకంగా ముఖ్యమంత్రి నెక్స్ట్ సారి కూడా ఈసారి ఉన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నెక్స్ట్ సారి కూడా అధిక మేరతో గెలిపించండి 2-3 సార్లు కూడా ప్రకటించడంతో వారి మధ్యలో ఒక వార్పు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే మంత్రి కొండా సురేఖ బర్త్డే ఉంది, దీన్ని బేస్ చేసుకొని వరంగల్తో పాటు ఏదైతే పరకాల నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కుట్టు మిషన్ల పంపిణీ కానీ, చీరల పంపిణీ కానీ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ పెద్ద ర్యాలీగా వెళ్తూ గీసుగొండ మండలంలో ఒక బహిరంగ సభ కూడా మాట్లాడతారు. బహిరంగ సభలో ఏదైతే కొండా సుస్మితా పటేల్ ఏదైతే రేవూరి ప్రకాష్ రెడ్డి గురించి కానీ, గతంలో జరిగిన పర్యటన గురించి కానీ హాట్ కామెంట్ చేస్తారనే ఒక అది కూడా కనిపిస్తుంది. చూడొచ్చు మనం మరికొద్దిసేపట్లో సుస్మితా పటేల్, అదేవిధంగా కొండా మురళి గీసుకొండ పోతున్నారు పరకాల నియోజకవర్గం. ఇప్పుడు వరంగల్ ఈస్ట్లో దాదాపు పోచం మైదానంలో బర్త్డేకి సంబంధించిన వేడుకలు ఏర్పాటు చేశారు. కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడికి హాజరయ్యారు. మరికొంతమంది కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నది. మొత్తానికి హన్మకొండ రామ్నగర్ నుంచి ఒక భారీ ర్యాలీగా ఇక్కడి వెళ్తూ పరకాల నియోజకవర్గానికి ఎంటర్ అవుతారు ధర్మారం నుండి. అక్కడి నుంచి ఒక భారీ ర్యాలీగా వెళ్తూ అక్కడ ఏదైతే గీసుకొండలో జరిగే కార్యక్రమాల్లో చీరల పంపిణీతో పాటు కొంతమంది కుట్టు మిషన్ల పంపిణీ కూడా చేస్తారు. ఆ తర్వాత ఒక ర్యాలీని ఉద్దేశించి కొండా సుస్మితా పటేల్ మాట్లాడతారని కూడా నాయకులు చెప్తున్నారు. కేవలం టార్గెట్గా రేవూరి ప్రకాష్ రెడ్డి టార్గెట్గా ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ఉంటుందా, ప్రభుత్వంపై టార్గెట్గా ఉంటుందా, తాను ఏం ప్లాన్ చేయబోతున్నారనే మాత్రం ఆసక్తిగా చూస్తున్నారు. ఇంత టార్గెట్గా చేస్తూ ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, వీరి వెనుక ఎవరున్నారు, ఏంటి బలం ఏందనేది రాజకీయ సమీకరణాలు ఏం చేయబోతున్నాయి అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. దీనిపై తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీ స్పందించే అవకాశం ఉంది. రామరాజుతో సిద్దిరెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.